హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం 2D ఇమేజ్ నుంచి ఒక 3D మెష్ని ఎలా జనరేట్ చేయాలో తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ హెడ్ పార్ట్ని మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఒక ఫుల్ బాడీని ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ ఈ హెడ్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో దీన్ని కనుక చూసుకుంటే మనకి వీటిపైన మనకు హార్డ్ ఎడ్జెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో వీటిని ఫిక్స్ చేసుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే, సో మాడిఫైయర్స్లోకి వెళ్ళండి అండ్ దెన్ ఇక్కడ మనం సబ్ డివిజన్ సర్ఫేస్, సో ఈ మాడిఫైయర్ని వేయచ్చు. అండ్ ఈ మాడిఫైయర్ని క్లిక్ చేసిన వెంటనే మీ బ్లెండర్ ఫైల్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఈ మాడిఫైయర్ వేసే ముందు మీ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఒకసారి సేవ్ చేసుకోండి, ఎందుకంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ మాడిఫైయర్ వేశాక మనకి ఇక్కడ ఉండే హార్డ్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా పోయాయి. అండ్ ఈవెన్ మీరు కావాలి అనుకుంటే సో ఇక్కడ దీని యొక్క లెవెల్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ డివిజన్స్ అనేవి ఎక్కువయ్యి మనకి ఇంకా ఆ స్కిన్ అనేది స్మూత్ అవుట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ విధంగా ఫుల్ బాడీ మెష్ని ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో వీటికి మనకున్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటో కూడా చూద్దాం. మనం ప్రీవియస్లీ ఈ ప్లాట్ఫామ్ avatarstk.com, సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకునే మనం 2D ఇమేజ్ నుంచి ఆ 3D మెష్ అనేది జనరేట్ చేసాం, రైట్? అండ్ ఇందులోనే మనకు ఒక ఫుల్ బాడీ మెష్ కూడా జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ మనకున్న ఫ్లా ఏంటంటే దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోలేం. హెడ్ పార్ట్ని అయితే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫుల్ బాడీని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోలేం. సో దీనికోసం మనం ఇందులో మెంబర్షిప్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది అరౌండ్ $99 ఉంటుంది. సో ఈ మెథడ్ నాట్ రికమెండెడ్. అండ్ ఇప్పుడు మనకున్న మెథడ్స్ ఏంటంటే, సో ఫస్ట్లీ మీరు ఈ బ్లెండ్ ఫైల్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు కనుక మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఈ బ్లెండ్ ఫైలే కాదు, ఇంకా ప్రీమియం సాఫ్ట్వేర్స్, ప్లగ్గిన్స్, లేదంటే వేరే డిఫరెంట్ 3D మోడల్స్, వీటికి సంబంధించిన PDFs, సో ఇటువంటివన్నీ కూడా మీరు ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక మీరు కనుక ఆ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఈ విధమైన ఫైల్ ఫార్మాట్ ఉంటుంది. సో మీకు ఒక మెయిన్ బ్లెండ్ ఫైల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇదే ఆ మెయిన్ బ్లెండ్ ఫైల్. అండ్ నెక్స్ట్ మీకు FBX ఫైల్స్ ఉంటాయి. సో ఇవి ఎందుకు యూస్ అవుతాయో నేను తర్వాత చెప్తాను. అండ్ అదేవిధంగా మనకి 3 డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. అండ్ వీటిలో మనకి వీటికి సంబంధించిన టెక్స్చర్స్ అండ్ అదేవిధంగా మెషెస్, సో ఇవి ఉంటాయి. సో వీటిని మీరు టచ్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ మీరు మెయిన్ బ్లెండ్ ఫైల్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఇవి రెండు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కొంతమందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సో మోస్ట్లీ రాదు, ఎందుకంటే మేము ఇక్కడ ప్యాక్ చేస్తాం, కంప్లీట్లీ బ్లెండ్ ఫైల్ ప్యాక్ చేసాం. బట్ ఒకవేళ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సో ఈ సూట్స్ ఆర్ఎల్సీ ఉన్నాయి కదా, ఇవి మీకు పింక్ కలర్లో వస్తాయి. సో అది ఎందుకంటే మీకు టెక్స్చర్స్ అనేవి అప్లై కావు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ మీకు టైమ్ లైన్ ఉంటుంది. సో టైమ్ లైన్ నుంచి మీరు షేడర్ ఎడిటర్లోకి వస్తే మీకు ఈ నోట్స్ అనేవి కనిపిస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఈ ఫైల్స్ అనేవి లేవు. సో నేను దీన్ని డిలీట్ అండ్ దెన్ దీన్ని కూడా డిలీట్ చేశాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ ఆ మెష్ అయితే కనిపిస్తుంది తప్ప, సో దానిపైన మనకు ఉండాల్సిన టెక్స్చర్ అయితే కనిపించదు. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. అండ్ ఈవెన్ హెడ్ పార్ట్ని కూడా నేను డిలీట్ చేస్తాను. సో డిలీట్. అండ్ ఇప్పుడు వీటిని ఎలా పెట్టాలి అంటే, సో ముందుగా ఇక్కడ నేను హెడ్ సెలెక్ట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభాస్ అన్న మోడల్లోకి వెళ్తే, సో ఇక్కడ మనకి మోడల్ యొక్క PNG ఫైల్ ఉంటుంది. సో దీన్ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దీన్ని ఇప్పుడు బేస్ కలర్ కనెక్ట్ చేయండి. అండ్ సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ షర్ట్ ఉంది కదా, సో షర్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఇది గోల్డెన్ సూట్ సెట్ కాబట్టి డౌన్లోడ్స్లోకి వెళ్ళి బాడీ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ సూట్ టెక్స్చర్స్. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి షర్ట్ అండ్ దెన్ షర్ట్ నార్మల్, సో ఇక్కడ మనకి రెండు ఉంటాయి. సో షర్ట్ టెక్స్చర్ అండ్ దెన్ షర్ట్ నార్మల్ టెక్స్చర్, ఈ రెండు కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టెక్స్చర్ని బేస్ కలర్లోకి పెట్టండి. అండ్ సిమిలర్లీ కిందకు వస్తే, సో ఇక్కడ మనకి టెక్స్చర్ నార్మల్, ఇది నార్మల్ మ్యాప్. సో దీన్ని నార్మల్ మ్యాప్ యొక్క కలర్లోకి పెట్టి అండ్ ఇక్కడ ఇది జనరల్లీ sRGBలో ఉంటుంది. సో దీన్ని నాన్ కలర్లో పెట్టుకోండి. సో ఇది మనం చేయాల్సింది. అండ్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. సో ఈసారి దీనికి సంబంధించి డిలీట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి డిలీట్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి బాడీ ఆఫ్ క్యారెక్టర్ వైట్ సూట్ అండ్ ఇక్కడ మనకు ఓన్లీ 3 టెక్స్చర్స్ ఉన్నాయి. సో ఇది ఫైనల్లీ బాగా లాస్ట్లో ఉన్నది షర్ట్కి సంబంధించింది అండ్ ఇది ఫ్యాంట్కి సంబంధించింది అండ్ అలాగే ఇది షూస్కి సంబంధించింది. సో దీన్ని
మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ నెక్స్ట్ దీన్ని బేస్ కలర్లో పెట్టండి. సో ఎవరికైతే టెక్స్చర్స్ అనేవి అప్లై అవ్వలేదో సో వాళ్ళు ఈ విధంగా ఫిక్సెస్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కొంతమంది కనిపించవచ్చు, సో మాకు ఈ సూట్స్ నచ్చలేదు, లేదంటే మాకు ఈ బాడీ టైప్ నచ్చలేదు, ఆర్ఎల్స్ మేము ఫీమేల్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాం, సో అప్పుడు మాకున్న మెథడ్ ఏంటి అని కొంతమంది క్వశ్చన్ రావచ్చు. సో అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సో మనకి మేక్ హ్యూమన్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో ఇది కూడా ఫ్రీ డౌన్లోడ్ సాఫ్ట్వేర్. సో మేక్ హ్యూమన్స్ అని టైప్ చేయండి. ఇది దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇందులో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ సో మనకి స్టేబుల్ వర్జన్ 1.2. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇందులో సెకండ్ వన్ ఫర్ విండోస్. సో విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. సో వాళ్ళకి సంబంధించిన డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. సో వన్స్ ఇన్స్టాలేషన్ అనేది అయ్యాక సో మనకి ఈ సాఫ్ట్వేర్ యొక్క డిఫాల్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడికి చూసుకుంటే మనకు ఒక బేసిక్ మెష్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క పారామీటర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ పారామీటర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో జెండర్ మనం మెయిల్ కావాలనుకుంటున్నాం కాబట్టి సో కంప్లీట్లీ మెయిల్. సో పాజిటివ్గా సెలెక్ట్ చేస్తే కంప్లీట్ మెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో బాడీ మస్కులర్గా కావాలనుకుంటే మీకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వెయిట్. సో ఇక్కడ చూడండి మనకున్న ఆల్గోరిథమ్స్ ఎలా ఉంటాయంటే, సో మస్కులర్ బాడీ లేదు అంటే కంప్లీట్గా ఫ్యాట్. సో ఇటువంటిప్పుడు ఎవడన్నా వెయిట్ పెరిగాడు అంటే వాడి బాడీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే వాడు మస్కులర్గా ఉంటే వాడి యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా బల్కీగా ఉంటుంది. సో ఇటువంటి ఆల్గోరిథమ్స్ అన్నీ ఇందులో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. సో అందుకనే మనం ఇది చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఒక ఫ్రీ డౌన్లోడ్ సాఫ్ట్వేర్. సో ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు యొక్క హైట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఉండే జెండర్. సో ఇంకా జెండర్లోకి వెళ్తే మనకి ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు యొక్క ఫేస్ షేప్ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ బాడీ షేప్, ఆర్మ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ జియోమెట్రీస్లోకి వెళ్తే మనం ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా కొన్ని డ్రెస్సెస్ ఆర్ ఎల్ షూస్ మెటీరియల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ నేను మేలీకి సంబంధించిన క్యాజువల్ షూట్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వస్తుంది. అండ్ దెన్ ఎలిగెంట్ షూట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. అండ్ ఈవెన్ దీనికి సంబంధించిన షూస్ కూడా మనం వేసుకోవచ్చు. సో వేరే షూస్ ట్రై చేద్దాం. అండ్ సేమ్ ఇదే విధంగా మనకి ఫీమేల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ మీరు హ్యాట్ కావాలంటే హ్యాట్ పెట్టుకోవచ్చు, లేదా మీరు హెయిర్ స్టైల్ కావాలనుకుంటే సో దీని యొక్క సబ్ ట్యాబ్స్లో మీకు ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో ఐస్ కావాలంటే ఐస్, హెయిర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఏదన్నా హెయిర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఐబ్రోస్ కావాలంటే సో వీటి యొక్క ఐబ్రోస్ని కూడా మనం మార్చుకోవచ్చు. సో మీకు కావాల్సిన డిఫరెంట్ ఐబ్రోస్ని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేశాక దీని యొక్క మెష్ టాపాలజీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మెటీరియల్స్లోకి వెళ్తే సో ఇక్కడ డిఫరెంట్ స్కిన్ టోన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక మేల్ స్కిన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అదేవిధంగా ఐస్లోకి వెళ్తే సో ఐ యొక్క కలర్, అండ్ దెన్ హెయిర్లోకి వెళ్తే సో హెయిర్ కలర్స్. సో ఇటువంటివన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఒక పోజ్ ఆర్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ విధంగా వన్స్ మీకు కావాల్సిన మెష్ అనేది క్రియేట్ చేసుకున్నాక మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి సో దీన్ని కూడా మీరు ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కానీ లేదంటే ఎఫ్బిఎక్స్ ఫార్మాట్లో కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎఫ్బిఎక్స్ చూస్ చేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ టాప్ బార్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఫైల్ డెస్టినేషన్ అండ్ అదేవిధంగా ఫైల్ నేమ్. సో ఈ రెండు చూస్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద మనకి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ అందులో ఎక్స్పోర్ట్ అనేది అయ్యాక అది మీరు ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకుంటే ఫైల్, ఇంపోర్ట్, ఎఫ్బిఎక్స్. సో అక్కడ నేను ఎఫ్బిఎక్స్ కింద ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి ఎఫ్బిఎక్స్ చూస్ చేసుకున్నాను. అండ్ దెన్ సో మీరు ఎక్కడైతే దాన్ని సేవ్ చేసుకున్నారో సో అక్కడ దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఎఫ్బిఎక్స్ ఫైల్ అనేది వస్తుంది. అండ్ దీని యొక్క సైజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. దెన్ RZ180. సో ఈ విధంగా మనం ఆ మోడల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనకు ఉన్న ఇష్యూ ఏంటంటే సో మనకి హెడ్ అనేది వద్దు. సో మనకు కావాల్సిన హీరో ఆర్ఎల్స్ మనకు కావాల్సిన పర్సన్ యొక్క హెడ్ అనేది మనకు కావాలి. కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం.
సో ఇక్కడ మనం హెడ్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హ్యాండ్స్ కూడా డిలీట్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా దీని యొక్క ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎడిట్ మోడ్లో వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వైర్ ఫ్రేమ్. సో ఇక్కడ నుంచి వర్టెక్స్ మోడ్. సో ఇక్కడ నేను ఈ వర్టెక్స్ అన్నింటినీ కూడా చూస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిలీట్ వర్డ్సెస్. సో ఈ విధంగా ఇవన్నీ డిలీట్ చేసాం. అండ్ మళ్ళీ ఒకసారి సాలిడ్ వ్యూలోకి వెళ్తే సో ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. సో మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళండి. అండ్ దెన్ ఇవి సెలెక్ట్ చేసి వీటిని కూడా డిలీట్. సో ఈ విధంగా మనం హెడ్ అనేది డిలీట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన హీరో యొక్క హెడ్ని తీసుకుని సో దీనిపైన అటాచ్ చేసుకుని ఇంకా ఇందులో కొన్ని స్కేల్ అండ్ పొజిషన్స్ ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న ఇంకో మెథడ్. సో గైస్ ఈ వేలో మనకు కావాల్సిన క్యారెక్టర్ యొక్క ఫుల్ బాడీ మెష్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైల్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఇందులో మీకు FBX ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఎందుకో చూపిస్తాను. సో ఫర్దర్గా మీరు వీటిని యానిమేట్ చేయాలనుకుంటున్నారు. సో అదే మీరు మాన్యువల్గా చేయడం వచ్చిన వాళ్ళు అయితే ఇందులోనే మీరు రిగ్గింగ్ చేసి సో ఆ రిగ్కి ఒక కంట్రోలర్స్ అసైన్ చేసి ఈ క్యారెక్టర్స్ని మీరు మాన్యువల్గా యానిమేట్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు యానిమేషన్ కూడా ఆటోమేటిక్గా చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సో మీరు ఏదైతే కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేస్తారో సో దాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఫైల్, ఎక్స్పోర్ట్ అండ్ దెన్ FBX. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫైల్ పాత్ ఇవన్నీ చూస్ చేసుకోండి. అండ్ ఫైల్ యొక్క నేమ్ చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాత్ మోడ్ ఉంది కదా సో దీన్ని కాపీలో పెట్టుకోండి. అండ్ దెన్ ఈ పక్కన ఈ ఐకాన్ ఎనేబుల్ చేయండి. అండ్ దెన్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ మెష్. సో మెష్ సెలెక్ట్ చేయండి. అండ్ కింద బేక్ యానిమేషన్స్ కూడా మనకు అవసరం లేదు. సో దీన్ని తీసి ఎక్స్పోర్ట్ చేయండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసినవే ఈ 2 FBX ఫైల్స్. సో వీటిని యూజ్ చేసుకుని మనం ఆటోమేటిక్గా యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫైల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మిక్సమో అన్న ఒక వెబ్సైట్ ఉంటుంది. సో mixamo.com. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళు ఇందులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు గూగుల్ అకౌంట్ ద్వారా కానీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కానీ యాపిల్ అకౌంట్తో అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ వన్స్ లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ రైట్ సైడ్లో అప్లోడ్ ఏ క్యారెక్టర్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ సెలెక్ట్ క్యారెక్టర్ ఫైల్. సో ఇక్కడ నుంచి ఆ FBX ఫైల్స్ ఉన్నాయి కదా సో అందులో ఒక FBX ఫైల్ని చూస్ చేసుకోండి. సో ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. వన్స్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మన క్యారెక్టర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. అండ్ మనం ఇక్కడ ఈ మెథడ్స్ యూజ్ చేసి FBXలో ఎందుకు ఎక్స్పోర్ట్ చేసుకున్నామంటే అదే మీరు నార్మల్గా FBX ఎక్స్పోర్ట్ చేస్తారనుకోండి సో ఈ విధంగా మీకు మెటీరియల్స్ ఇవన్నీ కూడా అప్లై అవ్వవు. జస్ట్ ఒక వైట్ మెష్ అనేది వస్తుంది. సో అలా రాకుండా మనకి మెటీరియల్స్తో సహా కావాలి కాబట్టి మనం ఈ మెథడ్ని ఫాలో అయ్యాం. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడే మనం రిగ్గింగ్ అనేది కూడా చేయొచ్చు. సో ఇక్కడ చిన్న ఐకాన్ ఉంది కదా సో ఈ డాట్ని తీసుకెళ్ళి చిన్న మీద పెట్టండి. అండ్ నెక్స్ట్ వ్రిస్ట్. సో వీటిని తీసుకొచ్చి వ్రిస్ట్ మీద పెట్టండి. అండ్ నెక్స్ట్ ఎల్బోస్ ఎక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నీస్. సో మోకాళ్ళ మీద పెట్టండి. అండ్ ఫైనల్లీ గ్రోన్ అంటే పెల్విస్ పాయింట్ దగ్గర పెట్టండి. సో ఈ విధంగా మనం పాయింట్స్ అన్ని పెట్టాక సో నెక్స్ట్ సో ఇదే ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకుని ఆ రిగ్గింగ్ అనేది ఫినిష్ చేస్తుంది. సో గైస్ వన్స్ మన రిగ్గింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మనం ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో అప్పుడు మన క్యారెక్టర్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెర్చ్ ఉంది కదా సో వీటిలో మనకు కావాల్సిన యానిమేషన్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా ఉంటాయి. లేదనుకుంటే మీకు ఏది కావాలో సో దాన్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను వాకింగ్ అని సెర్చ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ వస్తాయి. సో వీటిలోంచి మీకు కావాల్సింది ఏదో చూస్ చేసుకోండి. సో అది ఆటోమేటిక్గా మన క్యారెక్టర్కి అప్లై అవుతుంది. సో వాకింగ్ ఒకటే కాదు మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టంట్స్ కూడా చేయొచ్చు. సో ఇటువంటి యానిమేషన్స్ అన్నీ కూడా మనం ఇందులోంచి అసైన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు కావాల్సిన యానిమేషన్ అనేది చూస్ చేసుకున్నాక సో ఇక్కడ కావాలనుకుంటే మీరు ఈ యానిమేషన్స్ యొక్క అట్రిబ్యూట్స్ కూడా మార్చి చూడొచ్చు. సో ఇదంతా అయ్యాక అప్పుడు మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ అండ్ మళ్ళీ FBX విత్ స్కిన్ అంటే మనకు మళ్ళీ మెటీరియల్స్ ఇవన్నీ కావాలి కాబట్టి విత్ స్కిన్. అండ్ దెన్ ఎన్ని ఫ్రేమ్స్ కావాలో మీరు చూస్ చేసుకోండి 60, 24 or 30.
సో మీకు కావాల్సిన ఫ్రేమ్ రేట్ అనేది చూస్ చేసుకుని అండ్ దెన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఆ ఎఫ్బిఎక్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ వన్స్ ఆ ఎఫ్బిఎక్స్ ఫైల్ అనేది మనం బ్లెండర్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక మనకు అది యానిమేషన్స్తో సహా ప్లే అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఫుల్ బాడీ మెష్ని ఎలా జనరేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా వాటిని ఆటోమేటిక్గా యానిమేషన్స్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.